పెట్టేటప్పుడు ఆ మజానే వేరు ఉంటుంది. బ్లడ్ వచ్చినప్పుడు ఆ బ్లడ్ వస్తుంటే రెడ్ కలర్ లో పిచ్చి. నన్ను చూసావా ఎంత డీసెంట్ గా నేను ఫ్రై చేశాను. దీనిలో సాల్ట్ వేసుకొని తింటే పని ఉంటుంది. కిస్మిస్ కిస్మిస్ ఇలా అప్పుడప్పుడు చేస్తున్నప్పుడు నోట్లో వేసుకోవాలి. సూపర్ అనిపిస్తుంది. ఆ మజా మస్తు ఉంటుంది. నేనైతే ఇప్పుడు రైతా ఫినిష్ మిరపకాయలు వేసేసి మిక్స్ చేసేస్తాం. నా రైతా అయిపోయింది. ఐస్ క్రీమ్ లా ఉంది. ఇదిగో నేనైతే ఇవన్నీ పెట్టేస్తున్నాను. ఇదిగో నేను గరిట కూడా తెచ్చుకున్నా పోయి. నేనేం తెచ్చుకోలేదు. అలా వచ్చేసా కాలికి కడుగుతుంది. ఇలా చేస్తే నేను తిని పెడతా. ఖాళీ గిన్నె బొచ్చే. ఖాళీ బొచ్చులో మేమంతే తెలంగాణలో ఇలానే మాట్లాడతాం. రైస్ కలపడానికి వెళ్తున్నా. నేను చికెన్ కలుపుతున్నాను. ఫస్ట్ చెప్తున్నది నాకు ఇవన్నీ అంటే ఇదే రెస్పాన్సిబిలిటీ. గుర్తుపెట్టుకోండి. వికారంగా ఉందా? రకరకాలుగా ఉంది. ఇంకా కొద్దిగా సాల్ట్ పడుతుంది. సో ఈ డిష్ కి ఏమైనా పేరు పెడదాం. ఓకే, ఏం పేరు పెడదాం అనుకుంటాం? ఏం పేరు పెట్టాలి? సో ఏం పెడదాం? పిన్నితో మున్ని. ఓకే, పిన్నితో ముని వంట చికెన్ బిర్యానీ అంట. మస్తుంది. డన్. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. దీనికి స్మెల్ అయితే సూపర్ వస్తుంది. చికెన్ పీసెస్ అయితే ఉడికేసాయి మొత్తము. నాకైతే లెగ్ పీస్ కన్ఫర్మ్. నాకు కన్ఫర్మ్, బాబాయ్కి కన్ఫర్మ్. ఓకే డన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను ఒకసారి రైస్ చూసేసి వస్తాను. రైస్ అయిందంటే దీంట్లో అది మనం మిక్స్ చేసేసుకుంటే సెట్. ఇప్పుడు వంట చేస్తున్నాను చికెన్ బిర్యానీ. నాకు ఏం గిఫ్ట్ ఇస్తుంది బాగుంటుంది? నీకు ఈ బిర్యానీ బాగుంటుందా? ఇందులో 3 పీసెస్ ఉన్నాయి కదా లెగ్ పీస్. ఒకటి నేను తీసుకుంటా, 2 లెగ్ పీస్ నీకు ఇచ్చేస్తాను. లెగ్ పీస్ ఆఫర్ ఇచ్చావా? ఎస్. బాగుంది ఆఫర్? చాలా బాగుంది. నువ్వు చేసిన బిర్యానీ నీకే 2 లెగ్ పీసులు ఇస్తున్నా. ఇంకేంటి, నాకు ఒక పీస్ నీకు 2 పీసులు అయిపోతుంది. సరిపోద్ది కదా. రెడీగా ఉన్నాం. నాకు ఆకలి వేస్తుంది మొన్ని. చేస్తున్నా. టైం ఎంత అయిందో తెలుసా? 3:30. ఈ టైం వరకు నాకు ఫుడ్ పెట్టకుండా నన్ను ఇలా పెడితే ఇలా చెప్పు. పీస్ ఉడికిందా లేదా చూడాలంటే ఇలా చూడకూడదు. ఇలా చూసి ఇలా పక్కకు జరిపి ఇలా సైడ్కి మనం ప్రెస్ చేస్తే ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు 70% మాత్రమే ఉడికింది. ఇంకా రిమైనింగ్ ఉడకాలి. ఉంచేసి ప్లేట్ కొద్దిగా పెట్టేసి దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఇలా పెట్టేది ఒక 5-7 మినిట్స్ అలానే ఉంచేస్తే అది మొత్తం కంప్లీట్ అవుతుంది. సో నా ముందు ఇప్పుడు నువ్వు ఇలా రైతా పెట్టి అది పెట్టి ఇది పెడితే నాకు ఆకలి వేస్తుంది. నేను తినేస్తాను. ఇప్పుడు ఇది చాలా ఆకలి వేస్తుంది. తినే మరి బిర్యానీ నేను తినకుండా మొత్తం బిర్యానీ నువ్వే తినేద్దాం అనుకుంటున్నాను. జాతిరత్నాలు సినిమాలు ఎలా వస్తాయి? రావట్లేదు. ఎందుకు ప్రాక్టీస్ చేసిన? వాళ్ళకి వచ్చినాక మనకు రాదు. అదే కదా. నెక్స్ట్ ఆ రైస్ ఉడికితే కలుపుడే దీంతో పాటు నాకు ఒక థమ్స్అప్ కావాలి. రెడీ రెడీ. ఒక డిజర్ట్లోకి ఒక ఐస్ క్రీమ్ కూడా కావాలి. రెడీ. అవునా? ఎస్. నేను కరెక్ట్ టైంకి వచ్చాను. అన్నీ రెడీగా ఉన్నాయా తెప్పిస్తారా? రెడీగా ఉన్నాయి అన్నమాట. నువ్వు అడుగుతావు అని తెలిసి అన్ని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట. సో బిర్యానీ తిన్న తర్వాత ఒక థమ్స్అప్ అది ఐస్ క్రీమ్ అలా తినేస్తే ఒక చిన్న మ్యాప్ వేస్తే సండే అయిపోద్ది. హ్యాపీ సండే. హ్యాపీ సండే అయిపోద్ది. ఇప్పుడు నువ్వు ఇది ఎంటీ రైస్ వేస్తావా? సరే వేసేసి లేయర్ వేసేసి. ఆకలి వేస్తుంది, ముందు ఇట్లా వంట చేస్తుంది. ఇది మాత్రం ఇట్లే ప్లెయిన్ గా తినేయాలనిపిస్తుంది. బిర్యానీ కూడా వద్దు, ఆకలి వేస్తుంది. అది ఈ పీస్ పైన వేద్దాము. ఓకే, దెన్ ఓన్లీ ఈ చిన్న పీసెస్
ఇదన్నమాట బిర్యానీ. ఫస్ట్ ఒక రైస్ వేసి మళ్ళీ లేయర్ వేసి మళ్ళీ రైస్ వేసి మళ్ళీ లేయర్ వేయాలంట. సో వాటర్ ఏం లేకుండా మొత్తం తీసేసి రైస్ అందులో వేస్తుంది. నువ్వు బిర్యానీ ఎక్కడ నేర్చుకున్నావు? మమ్మీ మీ మమ్మీ దగ్గర? వాళ్ళ మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మమ్మీ ఇంట్లో బిర్యానీ చేస్తుంది, చేసేటప్పుడు చేయాలి. సో ఇది నీ రెసిపీ కాదు, మమ్మీ రెసిపీ, వాళ్ళ మమ్మీ రెసిపీ. తను ట్రై చేస్తుంది. ఫస్ట్ టైం ఇది బిర్యానీ ట్రై. నేనైతే సేఫే కదా చూద్దాం తిన్నాక ఏమన్నా అయితే నేను పెడుతుంది. అట్లా చెప్పకూడదు. నా వంట చాలా బాగుంటది అని చెప్పాలి నువ్వు. తిన్నాక చెప్పుకున్నాం అంత ఎట్లుంది. నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఇదంతా తోచి నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేపిస్తాను. అట్లేం లేదు అమ్మ, నేను చచ్చిపోతే ఇంకా నేనైతే రికార్డ్ చేయట్లేదు. నువ్వు మొత్తం స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేస్తా. చేద్దామంట. సో ఇంకొక నెక్స్ట్ రేపు కూడా మళ్ళీ సేమ్ బిర్యానీ చూపిస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఇది ఎన్నిసార్లు ఎందుకు చూపిస్తుంది తెలుసా, నాకు చాలా ఇష్టం ఇది. మా పిన్నికి బలం లేదని చాలా డ్రై ఫ్రూట్స్ చెప్పాను. బలం కావాలి, బలం కావాలని చాలా డ్రై ఫ్రూట్స్ చెప్పాను. అందుకనే సింగిల్ అని డ్రై ఫ్రూట్స్ చేస్తాను. తినిపిస్తా అని చెప్పి వంట చేపిస్తుంది నాతోటి. అట్లుంటుంది నీతోటి. బిర్యానీ దమ్ము పెట్టడానికి కష్టపడింది. పెనం పెట్టి పైన వాటర్ పెట్టి కష్టపడుతుంది బాబు. బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడూ ఉంటాయి. ఇంకా 10 minutes ముందు రెడీ అయిపోతుంది వేడి బిర్యానీ. సరే నీకు టిప్పుగా ఏం కావాలి చెప్పు. నాకా బిర్యానీ బాగుంటేనే ఇస్తాం, బిర్యానీ బాగుంటేనే ఇస్తాము. టిప్ ఏం కావాలి? ఈవినింగ్ బయటకు తీసుకెళ్తావు? ఈవినింగ్ బయటగా తీసుకెళ్తా. బయటకంటే ఏ బయటకి? బుయ్ అని బండి మీద బుయ్ అని బండి మీద తీసుకెళ్ళాలంట. సో బుయ్ అని బండి మీద ఎక్కడ తీసుకెళ్ళాలి చెప్పు హైదరాబాద్లో? సరే నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు. హైదరాబాద్ లో నీకు నచ్చిన ప్లేస్ అయినా చెప్పు, లేదంటే చూడాలి అనుకున్న ప్లేస్ అయినా చెప్పు. చూడాలి అనుకున్న ప్లేస్ అయితే గోల్కొండ అంటే చాలా ఇష్టము. చూడాలి అనుకున్నదైతే ఎక్కువ టెంపుల్స్. కానీ ఈరోజు చికెన్ తిన్నాం కాబట్టి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళొద్దు కాబట్టి బయటికి ఎక్కడికైనా తిప్పున్నాను తీసుకెళ్ళి. అయితే నీకు హైదరాబాద్ లో ఒక రౌండ్ వేసి జనరల్ గా అయితే చూపిస్తాను. నెక్స్ట్ టైం ప్లాన్ ఏదైనా ఒక ప్లేస్ కి మాత్రం తీసుకుంటాం. ఎందుకంటే మనం టెంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర వచ్చేస్తుంది బాగా తిరిగిన తర్వాత బిర్యానీ. సో నెక్స్ట్ టైం నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను. అండ్ మెయిన్ అడిగావు కదా నుమాయిష్ గురించి. సో నుమాయిష్ అంటే నాంపల్లి ఎగ్జిబిషన్. నుమాయిష్ అంటే తెలియదు మేడం. నాంపల్లి ఎగ్జిబిషన్ ఈరోజు అయితే నేను అడిగాను మా పిన్నిని నాంపల్లి ఎగ్జిబిషన్ కి ఈవినింగ్ వెళ్దామని చెప్పి. చూడాలి 4 o'clock మా లంచ్ అవుతుంది. లంచ్ అన్నారు దీన్ని. స్నాక్స్ తినే టైంకి నాకు లంచ్ పెడుతుంది, దీని వల్ల లంచ్ ఉంటుంది. మన దగ్గర ఎప్పుడు స్నాక్స్ ఎప్పుడు తినాలి? 9 o'clock తినాలి. డిన్నర్ ఎప్పుడు చేయాలి? 2 o'clock చేయాలా? అటు అంత లేట్ వద్దు, ఈ లోపు అరిగిపోతుంది బయట తిరిగే వరకు. సరిపోయింది. ఓకే ప్లాన్ చేద్దాం. కొన్ని కోసి బిర్యానీ చేస్తా, నేను తినేస్తా అంతే. లిరిక్స్ ఏం ప్రాక్టీస్ లేదు, ఏం లేదు, కానీ ఆగలేస్తుంది. ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఈ ఉంటుంది, నీకు సర్కిల్ చేస్తారు ఇలా చేస్తారు. దాంట్లో కూడా యాడ్ చేయాలి. 3 రాదు, 2 వరకే. సరే జస్ట్ ఈ రెండే వస్తున్నాయి, చేతిలోనే ఉంటుంది, మనకంత పర్ఫెక్షన్ లేదు. ఇప్పుడు కొన్ని కాదు, ఆనియన్ ఉల్లిపాయ కాదు, ఆనియన్. అది ఆనియన్ కోస్తున్నా, అన్ని కోస్తున్నా. బిర్యానీ అయిందా? ఫైనల్ గా అయిపోయిందా? నేను ఒకసారి చూడొచ్చా? నేను చూస్తున్నాను. నాకేమన్నా అయితే మీరు రెస్పాన్స్ ఏం కాదు, బాగా చేస్తాను అంటే బాగా చేస్తుందంట వంట. సో నేను ఇప్పుడైతే తీస్తున్నాను. నాకు కలర్ఫుల్ గానే ఉంది. కలర్ విచ్ కలర్ ఇవ్వండి అన్నట్టు అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో. ఆరెంజ్ ఉంది, ఆనియన్ కలర్ ఉంది, పుదీనా ఉంది, వైట్ ఉంది, బ్రౌన్ ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయి చూడు.
ఇదిగో. సో నేనైతే తినడానికి రెడీగా ఉన్నాను. ఫైనల్గా అయితే మా బిర్యానీ రెడీ అయిపోయింది. మా నేను పిన్ని కూడా చాలా తినడానికి వెయిట్ రెడీగా చేస్తుంది. ఉన్నాను. చాలా అంటే చాలా వెయిట్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. సో ఈరోజు వంట అయిపోయింది కాబట్టి పిన్నితో మున్ని వంట అయిపోయింది కాబట్టి ఎస్, పిండితో మున్ని మున్ని. వంట అయిపోయింది. సో మా ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. అండ్ మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ Comment కూడా చేయండి. చేయండి. బాయ్ బాయ్. Bye. Love you all.